ఎస్, సో మా మనసున్న మహారాజు, మా దిల్లున్న రాజు, దిల్ రాజు గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు ఎంతో ఫ్యాన్స్ ఉన్నారా? కాదు, ఆయన మాట్లాడుకుంటే సోప్ అయ్యాక డైరెక్టర్ అనేసారు, వాళ్ళు రెడీ ఉంటారు వేయడానికి. ముందుగా ప్రొడ్యూసర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్, అలాగే జీ స్టూడియోస్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఆయన డైరెక్టర్ గురించి ఎక్కువ చెప్పాను నేను. కశ్యప్, నేను సినిమా చూశాను, సినిమా కొన్న అన్నున్నాయి కానీ ఆయన నేను ఇప్పుడే చూస్తున్నాను స్టేజ్ మీద. పోతే ఈ సినిమా పవన్ నాకు ఐడియా చెప్పినప్పుడు ఐడియా నచ్చి ఏదో సినిమా కొనేద్దామని కొనేసాము. కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపించి. బట్ ఎక్కడో సినిమా చూసాక నాకు ఒక టెన్షన్, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా కొనేసాము. ఏంటి ఎప్పుడు చూపిస్తాను అని ఒక 15 days నుంచి చేంజ్ చేస్తున్నాను. 4 days బ్యాక్ సినిమా చూసాను. ఈ సినిమాలో మీరు అడుగుతున్నారు కదా, ఒక హీరో కాదు, 2 హీరోలు ఉన్నారు. ఫస్ట్ ట్రంప్ కూడా హీరో ఈ సినిమాలో. ట్రంప్ గారిని పెట్టుకొని ఒక కాన్సెప్ట్గా అమెరికా వెళ్ళాలని చాలామంది, ప్రమోషన్ కాదు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది, అమెరికా వెళ్ళాలని చాలామంది ఇక్కడ కోరిక ఉండేనా? చేయలేదు, పర్లేదు 5-6 ఎత్తారు. సో వాళ్ళు మంచి కాన్సెప్ట్ తీసుకొని ఈ స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది. ట్రంప్ గారిని కూడా పెట్టి మా హీరో, ఇంకొక హీరో ఇందాక చెప్పాడు కదా డైరెక్టర్, అక్కడ ఆ షూటింగ్లో బిజీగా ఉన్నాడు డైరెక్షన్ చేస్తూ. ఈ సినిమా యాక్ట్ చేసి వీళ్ళని వదిలేశారు. కానీ అంటే ఒక కాన్సెప్ట్ ఫిలిం. ఇందాక జేడి మాట్లాడుతుంటే నాకు గుర్తుకొచ్చింది, వీళ్ళు ఎప్పుడో ఒక 35 years బ్యాక్ మనీ అని ఒక సినిమా చేశారు. అప్పుడు ఇట్స్ అ బిగ్ హిట్. చిన్న కాన్సెప్ట్ ఫిలిము. త్రోట్గా సినిమా అంతా ఫన్ ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం జాతిరత్నాలు వచ్చాయి. జాతిరత్నాలు కూడా ఒక చిన్న ఐడియా పెట్టుకొని థియేటర్ని ఎంటర్టైన్ చేశారు. మీకు ట్రైలర్ చూశారు కదా, ఏమర్థమైంది ట్రైలర్లో? కామెడీ. కరెక్ట్, ఎవరో కరెక్ట్ చెప్పారు, కామెడీ. అంటే మీరు సినిమా చూస్తే ఎంత నవ్వియాలి అనే దాంట్లోనే కశ్యప్ చాలా డీసెంట్గా స్క్రిప్ట్ డిజైన్ చేసుకొని సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. నేను నవ్వుతూ ఉన్నా సినిమా చూసినప్పుడు. పోతే ఈ 2 హీరోలు కాకుండా ఇంకొక 5 హీరోల్ని కూడా వాడేశారు. ప్రభాస్ని, మహేంద్రని, సిద్ధార్థ్ని, యష్ని, మన అర్జున్ రెడ్డిని. సో ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ చేస్తూ తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో ఈ 5 హీరోలకు సంబంధించింది ఒక 5 episodeలుగా డిజైన్ చేసి ఫుల్గా ఎంటర్టైన్ చేశారు. అవి రేపు మీరు థియేటర్లో 5 episodeలకి ఎంజాయ్ చేస్తే ఇది ఇంకొక జాతిరత్నాలు, ఇది ఇంకొక మనీ. సో అంత త్రూఅవుట్ సినిమా అంతా ఓన్లీ ఫన్ రైడ్. సినిమా చూస్తున్నప్పుడు ఎంజాయ్ ఉంటుంది. మా మిత్రులు ఏమన్నా ఎలా రాస్తారో నాకు తెలియదు, మా మిత్రులకు మళ్ళీ లాజిక్లు వస్తాయి కాబట్టి. సో త్రూఅవుట్ సినిమా అంతా ఫన్ చేస్తూ తీసుకెళ్ళారు. కశ్యప్, యువర్ సక్సెస్. డైరెక్టర్గా నువ్వు సక్సెస్ అయ్యావు. ప్రేక్షకులు సక్సెస్ చేస్తే నువ్వు ఇంకొక తరుణ్ భాస్కర్ అవుతావు. అంటే ఈయన నాట్ ఓన్లీ రాయడము తీయడం కాదు, దాంట్లో క్యారెక్టర్ వేశాడు, అద్భుతంగా వేశాడు, చాలా నవ్వించాడు. ఈయన తరుణ్ పక్కన ఉంది. సో సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. సో ఫస్ట్ రోజు మీరు రెడీగా ఉండండి చూసి ఎంజాయ్ చేయడానికి. అలాగే థ్యాంక్ యూ దుల్కర్ గారు. సో ఇలాంటి చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్గా విష్ణు గురించి చెప్పాలి. తను వీళ్ళు ఏదో సింపుల్గా డైలాగ్ వేసేసారు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. బట్ ఫస్ట్ హాఫ్ అంతా తరుణ్ మీద తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ అంతా విష్ణుతో ఈ 5 హీరోలు చెప్పాను, ఈ అందరికీ అద్భుతంగా డిజైన్ చేశారు. విష్ణు ఆల్సో ఇస్ డన్ ఇస్ వెరీ గుడ్ జాబ్. విష్ణు ఇలాంటి సినిమాలు యాక్ట్ చేయడం వల్ల ఈ సినిమాకి చాలా ప్లస్ అయినట్టు. థ్యాంక్ యూ విష్ణు. చిన్న సినిమాలకి నో డౌట్ ఇస్ అ స్మాల్ ఫిలిం. ఇలాంటి సినిమాలకి నేను కానీ విష్ణు కానీ ఈరోజు దుల్కర్ కానీ ఇలా అందరు సపోర్ట్ చేయడం వల్ల ఒక రేపు మీకు థియేటర్లో ఎంజాయ్ చేస్తే ఇస్ ఎ బిగ్ ఫిలిం. అండ్ జేడి, సో ఫస్ట్ హాఫ్లో విలను, సెకండ్ హాఫ్లో కమెడియన్. సో ఫస్ట్
ఫస్ట్ హాఫ్లో ఎంత సీరియస్గా ఉంటాడో సెకండ్ హాఫ్లో అంత నవ్విస్తాడు జేడీ కూడా. సో ఇది మొత్తం వీళ్ళన్నీ చాలా కశ్యప్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాడు ఈ స్క్రిప్ట్ని. సో అండ్ బ్యూటిఫుల్ ఇద్దరు హీరోయిన్స్. లవ్ స్టోరీలో ఒక అమ్మాయి హ్యాండ్ ఇస్తే ఈ అమ్మాయితో కంటిన్యూ అవ్వడానికి ఇద్దరు హీరోయిన్ ఎలా చేశారు. ఇవన్నీ మేము నిజ జీవితంలో ఇప్పుడు ఎలా అయితే జరుగుతాయో మన లైఫ్లో అవే మనకు వీళ్ళు స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. ఆల్ ది బెస్ట్ టీమ్. సో అందరిలాగే నేను కూడా ఎక్సైటింగ్ ఉన్నా. మే ఫస్ట్ రోజు థియేటర్లో ప్రేక్షకులతో పాటు సినిమా చూసి వెనక సీట్లో కూర్చొని చూస్తాను. నేను అనుకున్నాను నవ్వుతున్నారో లేదో చూడాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. దిల్ రాజు గారు, అందరినీ అడుగుతున్నాము, సో మీరు గాయపడ్డ సందర్భం ఏంటి? సినిమా ఫ్లాప్ అయితే గాయపడుతుంది, పైసలు పెడుతుంది కాబట్టి సినిమా హిట్ అయితే హ్యాపీ. ఓకే, ఎక్కువ ఏ సినిమా చాలా సార్లు గాయపడుతూ ఉంటాం. ఎక్కువ ఏ సినిమాకి గాయపడ్డారు? అందరూ ఫ్రెండ్ రోజు ఉన్నారు, పొరపాటు ఒక హీరో గురించి చెప్తే వేసుకుంటారు, మళ్ళీ నాకు అవకాశం ఇవ్వాలి. థ్యాంక్ యూ.